ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. మొట్టమొదట బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన, మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14 తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లయినా బీజేపీకి డిపాజిట్ తెద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. సో బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు. సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇటు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తా. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు